హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. మనం ఇప్పుడు చూసేది వీడియోకాన్లో 300 లీటర్ ఫ్రిడ్జ్ వచ్చి స్టోరేజ్ వాల్యూమ్ వచ్చి మనకు 280 లీటర్ ఉంటుంది. గ్రోస్ వాల్యూమ్ 300. బాక్స్ అంతా బాగుంది. ప్రాబ్లం అంటే కూలింగ్ రాలా. సరే, మనం చెక్ చేస్తే కంప్రెసర్ వచ్చి ఆయిల్ బిట్ ట్రిప్ అయింది. దాన్ని మనం స్టార్ట్ అయిందా లేదని చెక్ చేస్తే బాడీకి వచ్చేస్తున్నది కంప్రెసరు. అంటే మొత్తం 3 పిన్నుకి బాడీకి వచ్చేస్తున్నది. ఒక పిన్ వస్తేనే మనకు ఆయిల్ బిట్ ట్రిప్ అయిపోతుంది, మెయిన్ ఎంసీబీ ట్రిప్ అవుతుంది, లేదంటే ఫుల్ షాక్ కొడుతుంది అనమాట. 3 పిన్ను వచ్చినది ఫుల్గా. దీంట్లో ఉన్న మోటార్ వచ్చి అల్యూమినియం మోటార్. ఇది ఇప్పుడు కొంచెం ఒక 5 years ముందు వచ్చిన సామ్సంగ్ ఫ్రిడ్జ్లో ఇది పెడతా వస్తున్నారు. అప్పుడు అంటే అల్యూమినియం కంప్రెసర్. ఇది దేనికి కాలిపోతుందో తెలియదు, పంపింగ్ పోతుంది. ఇది కొంచెం ఎక్కువ కంప్లైంట్ వచ్చిన కంప్రెసర్. అది ఫెయిలియర్ కంప్రెసరే. ఇప్పుడు మనం పెట్టేది వచ్చి వర్ల్ఫుల్లో ఏడీక్యూ సిరీస్లో 57 సిరీస్. ఇది వచ్చి 220 లీటర్ నుంచి మనకు 300 లీటర్ దాకా సపోర్ట్ చేస్తుంది. కానీ ఎక్కువ వచ్చి 220, 240, 260 ఆ సైజులో వచ్చి ఉంటుంది. 300 లీటర్ మనకు మామూలుగా దాంట్లో వచ్చి ఏడీక్యూ వచ్చి 66 సిరీస్ వస్తుంది. కానీ ఇది 300 లీటర్ దాకా సపోర్ట్ చేస్తుంది. ఈ కంప్రెసర్ కింద మనకు ఆ నట్లన్నీ మనం నీట్గా సీటింగ్ చేసేసి, దీంట్లో వచ్చి దీంట్లో ఉన్న కంప్రెసర్ మనం ఇప్పేటప్పుడు ఫుల్గా గ్యాస్ ఉంది కాబట్టి మనం కండెన్సర్ ఏమి వేసేది లేదు. ఇప్పుడు గ్యాస్ ఒకవేళ లేకపోతే అది లీక్ ఎక్కడని ఉంటుంది అనేసి కాయిల్ అన్నీ మనం చెక్ చేసుకొని మళ్ళీ కండెన్సర్ వేసేదా లేదంటే కూలింగ్ కాయిల్ వేసేదా అని ఏదైనా వేసి ఉంటాము. ఇప్పుడు మన గ్యాస్ ఫుల్గా ఉండింది కాబట్టి వర్క్ కొంచెం సింపుల్ అయింది. మనకు ఫిల్టర్ వరకు మనం కట్ చేసి తీసేసి కొత్త ఫిల్టర్ మనం వేస్తున్నాము. మన ఫిల్టర్ కట్ చేసేదానికి పైన లాక్ ఉంది. అంటే ఐరన్ పైపు ప్లస్ కాపర్ పైపు రెండింటికి వచ్చి రివీట్ లాగా ఒక లాక్ వేస్తారనమాట. మనం ఒకవేళ ఆ రివీట్ వదిలేసి కొంచెం కింద మనం ఒకవేళ వెల్డింగ్ చేసినట్లయితే ఖచ్చితంగా రివీట్ కాడ మళ్ళీ లీకేజ్ అనేది వస్తుంది. అందువల్ల దాన్ని కట్ చేసి అక్కడి నుంచి ఒక పైపు మనకు ఒక 3-4 ఇంచ్ పైపు వచ్చి ఎక్స్పెండ్ చేసుకునేసి మనం ఫిల్టర్ అనేది చేయాలా. అట్లా వేస్తేనే మనకు మళ్ళీ రీకంప్లైంట్ అనేది రాదు. ఇంతకుముందు మనం చెప్పినట్టే ఆ కండెన్సర్ కమ్మికి కాపర్ కమ్మికి మధ్యలో రివీట్ లాగా ఒకటి వేస్తుంటారు కదా, దాన్ని కట్ చేసి తీసేసి ఒక 4 ఇంచ్ మనం పైప్ ఎక్స్పెండ్ చేసుకుంటే మనం ఇప్పుడు ఫిల్టర్ వేసిన తర్వాత ఏదైనా కంప్లైంట్ కట్ చేయాలనుకుంటే కొంచెం సింపుల్గా ఉంటుంది, యూస్ అవుతుంది. లేదనుకుంటే మన ఎక్స్ట్రా కండెన్సర్ అయితే మనం తనిఖీ వేసుకోవచ్చు, అది వేరే విషయం. ఇప్పుడు మనం వర్క్ చేయాలంటే ఈ విధంగా చేసుకుంటేనే మనకు వర్క్ అనేది క్లియర్గా ఉంటుంది. దీనికి మనం మామూలుగా ఆర్డినరీ సింగిల్ స్టెయినర్ వేస్తున్నాము. స్లికేజీలు ఏం లేదు, ఆర్డినరీ మనం 180 లీటర్కి వేసేది ఈ స్టెయినరే. ఇప్పుడు దీనికి వేసుండేది ఇదే, బాగానే ఉంటుంది, దీనికి సరిపోతుంది.
ఒక 10 నిమిషాలు అట్లా వ్యాక్యూమ్ పెట్టేసి గ్యాస్ ఛార్జింగ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాము. దీనికి వచ్చి 134 గ్యాసే, ఆల్రెడీ ఉన్న కంప్రెసర్ కూడా 134. దాదాపు కొంచెం మనం ఒక లెవెల్ ఎక్కించున్నాము. లోపల వచ్చి ఈ పాటికి స్టార్ట్ అయి ఉంటుంది ఐస్ అయితే. ఆ ప్యానెల్ మనం ఇప్పుకొని చూడాల్సిందే. మనం కరెక్ట్గా పాయింట్ పెట్టేస్తున్నాం వచ్చేస్తుంది అనేది పోయేదానికి లేదు. లోపల మనం ఫ్యాన్ రన్నింగ్లో ఉన్నా లేకపోయినా ఆ కాయిల్ మొత్తం ఐస్ వస్తేనే మనకు అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనకు స్టార్టింగ్ పైపులో వచ్చినది. ఇప్పుడు మనం మొత్తం 10 పాయింట్ దాకా పెట్టేసి కాయిల్ వెనక షీట్ ఎక్కుతున్నాము. కాయిల్ మొత్తం మనకు ఐస్ వచ్చినది. ఈ రేంజ్ వస్తేనే మనకు పైన ఫ్రీజింగ్ అంత కండిషను, కింద బాగా కూలింగ్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, మర్చిపోకుండా మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ వచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.